వాడి పేరేంటి? ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ స్మార్ట్. రామ్ పోతిని నటించినటువంటి డబుల్ ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీస్ దగ్గరగా భారీగా వసూలు డ్రాప్ కనబడుతుండడంతో షాక్లో ఉన్నారు నిర్మాతలు. అయితే ఈ యొక్క చిత్రము 49 కోట్ల బ్రేక్ ఈవెన్ బరిలో దిగిన ఈ యొక్క చిత్రము మొదటి రోజు దాదాపుగా వచ్చేసి 6 కోట్ల షేర్లు వచ్చింది. ఇక రెండవ రోజు కూడా అడ్వాన్సింగ్ తీసుకుని కలెక్షన్లు పుంజుకుంటాయి అనుకున్నారు. కానీ రెండవ రోజు కూడా డ్రాప్ను మాత్రమే సొంతం చేసుకుంది. ఇక మూడవ రోజు కూడా అదే రేంజ్లో డ్రాప్ కావడంతో నిర్మాతలు కంగు తిన్నారు. ఇక డబుల్ ఇస్మార్ట్ శంకర్ 4 రోజుల కలెక్షన్లు కంప్లీట్ అయ్యేసరికి 16 కోట్ల రేంజ్లో షేర్ కలెక్షన్లు వచ్చినట్టు తెలుస్తుంది. అంటే ఈ యొక్క చిత్రం ఇంకా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా 20 కోట్లకు పైగానే షేర్ కలెక్షన్లు రాబట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే విధంగా కొనసాగితే మటుకు కలెక్షన్ల పరంగా ఈ యొక్క సినిమాకు కూడా భారీగా నష్టాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక మిస్టర్ బచ్చన్ చిత్రం కూడా దాదాపుగా బాక్సాఫీస్ దగ్గర డివైడింగ్ టాక్ వచ్చినప్పటికీ కూడా 3 రోజుల కలెక్షన్లు మనం గమనిస్తే మటుకు కేవలము 10 కోట్ల రేంజ్లో షేర్ కలెక్షన్లు వచ్చినట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఈ యొక్క చిత్రం కూడా భారీగా నష్టాలు వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తుంది. మొత్తానికైతే చూసుకుంటే మిస్టర్ బచ్చన్ మరియు అదేవిధంగా డబుల్ ఇస్మార్ట్ శంకర్ యొక్క కలెక్షన్లు వీకెండ్లో మటుకు పుంజుకోకపోతే మటుకు భారీగా నష్టాలు వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఇక ఈ యొక్క 2 సినిమాల యొక్క కలెక్షన్లపై మీ అభిప్రాయం కామెంట్ కూడా తెలియజేయండి.